ప్రభాకర్ రెడ్డి గారు. అధ్యక్ష ఇస్తా మాట్లాడగానే ధన్యవాదాలు అధ్యక్ష. ఇస్తా నేను చాలా విషయాలు మాట్లాడేది ఉంది అధ్యక్ష. మరి నాకు 15 నిమిషాలు ఇస్తా అంటుండ్రు అధ్యక్ష. నేను సార్ ఒక 10 నిమిషాలే సార్, నేను షార్ట్లో మాట్లాడతా సార్. సార్ ఈరోజు పల్లెలన్నీ తల్లడిల్తున్నాయి సార్. మరి ఇలా పూర్తిగా గ్రామీణ వ్యవస్థ అధ్వాన్నంగా ఉన్నది సార్. మరి బడ్జెట్లో మరి తెలంగాణ రేజింగ్ అన్నారు సార్. ఎక్కడ తెలంగాణ రేజింగ్ సార్? పల్లెల పర్సంటేజే, రూరల్ ఏరియాలో ఉన్న పర్సంటేజే 60% సార్. మరి రేజింగ్ అన్నప్పుడు బడ్జెట్లో మరి కనీసం గ్రామాలకు సంబంధించిన బడ్జెట్లో ఎంతనైనా కొంత మరి గతంలో మాటకు గతంలో కేసీఆర్ను తిట్టిరు తప్ప, మమ్మల్ని తిట్టిరు తప్ప, మరి గతంలో చేసిన దాంట్లో అట్లీస్ట్ ఒక చారాన మందమో ఆటాన మందం అన్న చేయలే కదా అధ్యక్ష. మరి ఈరోజు ఏం తెచ్చింది అధ్యక్ష? తెలంగాణ రేజింగ్ అన్నప్పుడు 60% ఆఫ్ ద పాపులేషన్ ఇన్ రూరల్ పాపులేషన్. కనీసం ఆ రూరల్ పాపులేషన్ సంబంధించిన బడ్జెట్లో కొంతైనా కొంత పెట్టి మరి గ్రామీణ ప్రాంతాలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా అధ్యక్ష. మరి ఈరోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు సార్, మేము గతంలో ఏ గ్రామం పోయినా, ఏ పల్లెకు పోయినా మరి ఏం కనబడేది సార్? పాత గోడలు, మరి పాత బాయిలు, పాత గోడలు, చెత్త చెదారము, కుక్కలు, ప్లాస్టిక్ పేపర్లు కనబడేది సార్ గతంలో తెలంగాణ రాకముందు. ఈరోజు ఎట్లున్నాయి సార్ గ్రామాలు? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని గ్రామాలు కూడా మరి కేసీఆర్ అంటే తెలంగాణకు ఒక అంబాసిడర్గా గ్రామీణ వ్యవస్థను పటిష్టం చేసుట్లో మరి గాంధీ మహాత్ముడు కన్న కలలను ఈరోజు అంబాసిడర్గా మరి ఈరోజు కేసీఆర్ గారికి దేశంలోనే పేరు వచ్చింది అధ్యక్ష. ఈరోజు మిషన్ భగీరథ అధ్యక్ష, మిషన్ భగీరథ మనం ఇక్కడ స్థాపించుకుంటే మొత్తం దేశంలోనే హర్ ఘర్ జల్ అని పథకాన్ని పెట్టింది నరేంద్ర మోడీ గారు కదా సార్. మరి ఇప్పుడు దాన్ని మీరు వక్రీకరించి, గతంలో ఏముండే సార్? ఏ గ్రామం పోయినా మా అక్క చెల్లెళ్ళు ఊర్లోకి పోతే బోరింగ్లెస్ అప్పుడు అవుతుండే సార్. పొద్దుగాలు లేవగానే 5 గంటలకు సైకిళ్ళ మీద నీళ్లు తెచ్చుడు, బండ్ల మీద నీళ్లు తెచ్చుడు, మరి బిందెలు పెట్టుకున్నాడు. మేము ఎప్పుడైనా ఊర్లో పొంటి పోతే ఏ ఎమ్మెల్యే అయినా, ఏ మంత్రి అయినా మరి కారుకు అడ్డం వచ్చేది ఎవరు సార్? పోలీస్ ప్రొటెక్షన్ చేసుకొని ఒక ఎమ్మెల్యే పోతుండే సార్ గతంలో. మరి తెలంగాణ వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మరి ఒక ఎమ్మెల్యే గ్రామానికి పోతే సుఖంగా సంతోషంగానే పోయినాం సార్. మేము ఎప్పుడు కూడా కష్టపడలేదు. గతంలో ఏ గ్రామానికి పోయినా మరి బిందెలు అడ్డం పెట్టి అడ్డం ఉండే సార్. పోలీసులు లేకుండా గ్రామాలకు పోయే పరిస్థితి కూడా లేకుండా సార్. మరి ఇలా అలాంటిది కనీసం ఇలా గ్రామీణ మరి రూరల్ డెవలప్మెంట్ కు కనీసం గ్రామీణ వీళ్ళ హయాంలా మీరు రికార్డు తెప్పించుకోవచ్చు అధ్యక్ష. సెక్షన్ 30 10 సంవత్సరాలు సిద్దిపేట జిల్లాకి పెట్టాడు అధ్యక్ష. సిరిసిల్లాకు సిద్దిపేటకు 10 సంవత్సరాలు 30 సెక్షన్ పెట్టి వీళ్ళు ఎక్కడ కూడా కనీసం ఒక మనిషిని కూడా రాకుండా ముందస్తు అందరు జైల్లో పెట్టి అధ్యక్ష, వీళ్ళెవ్వరు ఆ నియోజకవర్గాలకు పోతే కూడా కాంగ్రెస్ వాళ్ళంతా పోలీస్ స్టేషన్ ఉండాలి అధ్యక్ష. ఇది ఎక్కడ సంస్కృతి? మేము అట్లా చేస్తున్నాం. అయ్యాలా స్వేచ్ఛగా ఎక్కడికైనా మీరు పోవచ్చు, మేము పోవచ్చు, ప్రజాస్వామ్యం అని అధ్యక్ష. ఆ పరిస్థితి జరగదు అధ్యక్ష. ఇది నేను అబద్ధం చెప్తున్నాను అధ్యక్ష. ఇలా పల్లా రాజేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు, ఆ రోజు ముఖ్యమంత్రి కార్యాలయంలో కూర్చొని ఏది పడితే ఎక్కడ పడితే ఎవరు ఉద్యోగం చేస్తుండో అరెస్టులు చేయించాడు వీళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇలా మేమందరం కూడా అదే ప్రతి ఒక్కరు కూడా అటువంటి ఒత్తిడికి నిరసన మధ్యలో మమ్మల్ని అక్రమంగా అనేక సందర్భాలు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లు వచ్చిన వాళ్ళు వీళ్ళు ఎలా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు అనిపిస్తుంది. వీళ్ళు మాట్లాడుతుంటే అధ్యక్ష అనేది ఎవరైనా ఇలా ఎక్కడైనా మమ్మల్ని అందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేయని వాళ్ళు, పోలీస్ కేసులు లేని వాళ్ళు ఎవరన్నారు అలాగే అధ్యక్ష. ఇలా మిమ్మల్ని ఇప్పుడు పలా ఎమ్మెల్యేగా ఎక్కడికైనా పోయి కార్యక్రమాలు పాల్పంచుకునేటువంటి స్వేచ్ఛనిస్తే మీరు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చే కాడ ప్రభుత్వ కార్యక్రమం జరిగేటప్పుడు ఆ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమం గురించి మాట్లాడే పాత అయినా బాగుండే ఇంకా ఇలా మాట్లాడుతూ ఏం చేస్తారు? లుల్లు అవుతుంది. లుల్లు అయినప్పుడు మిమ్మల్ని ఆలోచించారు. అరే ఆనాడు మమ్మల్ని దగ్గర కూడా రాలేకపోతున్నారు కదా, అక్కడే మీటింగ్లే కాదు ఇలా. ఇవాళ మీరు మమ్మల్ని మేము ప్రజాస్వామ్యంలో మా మంత్రులు అందరూ కలిసే అవకాశం ఇస్తున్నాం. అట్లా కాకుండా మీరు డెమోక్రసీ గురించి మాట్లాడితే అందరు నవ్వుకుంటారు అధ్యక్ష. ఈ టీవీలో చూసే వాళ్ళంతా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నా, ప్రజాస్వామ్య విలువల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు అనుకుంటారు అధ్యక్ష. నేను ప్రభాకర్ రెడ్డి గారు కొన్ని సాఫ్ట్ గారు అనుకున్నా, కానీ వారిట్లా ప్రజాస్వామ్యము ఇది అప్పుడంతా మొత్తం అరాచకం జరిగింది,
ఇప్పుడు అంతా అప్పుడు మంచిగా జరిగింది, ఇప్పుడు అరాజకం జరుగుతుందని చెప్తే మంచిది కాదు అధ్యక్ష. అందరూ వేధింపులకు గురైనటువంటి వాళ్ళే. ప్రభాకర్ రెడ్డి గారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకున్నాం సార్. తెలంగాణ గ్రామీణ ముఖ చిత్రం మారేలాగా ఉద్దేశంతో మా ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖలో ఎన్నో సంస్కరణలు చేసింది అధ్యక్ష. రాష్ట్రంలో ఇదివరకు 8,690 గ్రామ పంచాయతీలు ఉంటాయి సార్. మరి పంచాయతీలను 12,769కు పెంచింది మరి అప్పటి గత ప్రభుత్వం సార్. మరి ఆదివాసీలకు, గిరిజనులకు, కోయలకు, గొండులకు, లంబాడి సోదరులకు మా గూడెంలో మా రాజ్యం అనే ఓ స్లోగన్ తోటి మరి వారికి కొత్త గ్రామ పంచాయతీలు కూడా మరి గతంలో ఇచ్చినాం సార్. ఇప్పుడు ఇచ్చిన గ్రామ పంచాయతీలకు అధ్యక్ష కనీసం వారికి నీరు సౌకర్యం కావాలని అడుగుతున్నాం సార్. చాలా గ్రామాలు మరి మిషన్ భాగీరథల ఇంతకు ముందు మా జిల్లాలో కొమటిబండ అనేది ఉండే సార్. మరి గోదావరి నీళ్లు కొమటిబండ ద్వారా మరి అన్ని గ్రామాలకు నీళ్లు పోతుండే సార్. ఈరోజు మరి ఆ నీళ్ళ పర్సెంటేజ్ తగ్గింది సార్. మళ్ళీ గతంలో ఏ విధంగా అయితే బోర్ల కోసం అడుగుతున్నారో మరి ఇప్పుడు కూడా మళ్ళీ ఏ గ్రామం పోయినా మరి మాకు బోర్లు కావాలని అడుగుతుంది సార్. మరి 7 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా బోర్లు వేయలేదు సార్. మళ్ళీ ఏ గ్రామం పోయినా సార్ మీరు మా గ్రామంలో నీళ్లు రావట్లేదు, బోర్లు కావాలని చెప్పి మరి ఆ బోర్ల గురించి అడుగుతుంది సార్. మరి అనే కోట్లాది మరి గత ప్రభుత్వంలో పెడచెవిన పెట్టారు సార్. కానీ మన ఇప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సార్ 3,146 తండాలకు, ఆదివాసంలకు, గూడెలకు కూడా పంచాయతీలు ఇచ్చినాం సార్ మేము. మరి గతంలో కేవలం 3,396 మంది గ్రామ కార్యదర్శులు ఉంటే మరి ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఒక్కొక్క గ్రామ సెక్రటరీ సార్ 5-6 గ్రామాలకు ఇన్ఛార్జిగా ఉండే సార్. మరి ఇప్పుడు ప్రతి గ్రామానికి కూడా ఒకటే సెక్రటరీ ఉండాలని చెప్పి ఒక విధానంతో అన్ని గ్రామ పంచాయతీలకు కూడా సెక్రటరీ ఇచ్చి వారికి అన్నిటితో సమానంగా సాలరీలు ఇచ్చిన ప్రభుత్వం సార్ మా గత ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం సార్. మరి 9,350 మంది కొత్తగా మరి నియమించుకున్నాం సార్. రెగ్యులర్ పంచాయతీ సెక్రటరీలకు జీతాలు సమానంగా ఇచ్చినాం సార్. మరి అదేవిధంగా 15 మరి ఇప్పుడు 15 నెలలు అవుతుంది సార్ ప్రభుత్వం వచ్చి. మరి కనీసం గ్రామ పంచాయతీలలో ఏమైనా నిధులన్నా కేటాయించిందా సార్ ఇప్పటి వరకు? మరి నిజంగా ఎంత అస్తవ్యస్తంగా ఉన్నది సార్. ఏ గ్రామ పంచాయతీ పోయినా చిన్న చిన్న కాంట్రాక్టర్లు సార్, సర్పంచులు మరి వాళ్ళు ఎక్కడ పోయినా మరి చాలా బాధపడుతున్నారు సార్. మేము పోయినప్పుడల్లా సార్ మా బిల్స్ రావట్లేదు అధ్యక్ష, సార్ బిల్స్ అధ్యక్ష మా బిల్లులు రావట్లేదు, మాకు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. మరి సరే ఆ పేమెంట్స్ కోసం మరి నానా అవస్థలు పడుతున్నారు సార్. మరి గ్రామ పంచాయతీలలో పోయినట్టయితే మరి పారిశుద్ధ కార్మికులకు కూడా మరి ఈరోజు ప్రతిసారి కూడా 3 నెలలు 4 నెలలు బకాయిలు ఉంటున్నాయి సార్. మరి కనీసము ట్యాంకులు అడగడానికి కానీ, విద్యుత్ బల్బులు పెట్టడానికి కానీ, మరి బ్లీచింగ్ పౌడర్ కానీ మరి చిన్న చిన్న సమస్యలకు కూడా మరి సెక్రటరీల దగ్గర పోయి ఊరోళ్ళు పోయి ఎంబడబడితే వాళ్ళు అప్పులు చేసి ఈరోజు గ్రామ పంచాయతీలలో మెయింటెనెన్స్ చేస్తున్నారు సార్. ఇది ఎప్పుడన్నా ఉన్నదా సార్? మరి ఈరోజు డంపింగ్ యార్డ్లే సార్, కనీసం ట్రాక్టర్లకు సార్, ట్రాక్టర్లకు డీజిల్ లేవు సార్. ట్రాక్టర్లు మేము కొన్ని అప్పుడు ఎంత ఉండే సార్? తెలంగాణ వచ్చిన తర్వాత 70 మొత్తం రాష్ట్రం అంతా కలిసి 78 ట్రాక్టర్లు ఉండే సార్. ఇవాళ 12,600 ట్రాక్టర్లు కొన్నాం సార్. ఇవాళ కనీసం 12,600 కొన్న ట్రాక్టర్లను కూడా మరి మెయింటైన్ చేయకపోతే ఎట్లా సార్? మేము ఏమడుగుతున్నాం సార్? గతంలో మేము ఇచ్చిన దాన్నే అధ్యక్ష ఒక విషయము రాష్ట్ర ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం కాబట్టి బహుశా ప్రభాకర్ రెడ్డి గారు తెలియనట్టుది. నేను గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రపోజల్ వచ్చింది. ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ నుంచి దాన్ని ఎవరికో అప్పచెప్పించేసి గ్రామాలలో మేము థర్డ్ వైర్ వేస్తాము, ఎల్ఈడి లైట్లు పెడతాము, ఇంకోటి చేస్తాము, టెక్నాలజీ యూజ్ చేసి ఏ గ్రామంలో ఎప్పుడు లైట్ పోయినా 24 గంటలు చేస్తామనే కింద చేసి ఒక ప్రపోజల్ వస్తే నేను రాష్ట్రంలో ఉన్న సర్పంచ్ని పిలిచి ప్రజెంటేషన్ ఇప్పించిన తర్వాత అది రాష్ట్రానికి మీరు చెప్పిన ప్రకారం పోతే రాష్ట్రానికి సుమారు అంటే 25 సంవత్సరాల పాటు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు మొత్తం కూడా సర్వనాశనం అవుతుంది, మొత్తం వచ్చే ఆదాయం మొత్తం మీకే సరిపోతుందని చెప్పని ఆనాడు నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేదు అధ్యక్ష. తర్వాత వచ్చినటువంటి 2018 ప్రభుత్వంలో
అదే చెప్తున్నా మీకు తెలియదు వినండి ఆ సంస్థకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము ఈఈఎస్ఎల్ సంస్థ ఒప్పందం చేసుకున్న తర్వాత ఇలా గ్రామ పంచాయతీలోకి వస్తున్న ఆదాయం మొత్తం కూడా ప్రైవేటు సంస్థకు 75% ఆదాయం పోతా ఉంది. గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ మున్సిపల్ కమిషనర్స్ మున్సిపల్ కౌన్సిలర్స్ కానీ చైర్మన్స్ కానీ ఒక లైట్ వేసుకునే పరిస్థితి లేదు, ఒక లైట్ వేసుకునే పరిస్థితి లేదు, దానికి ఏమి చేసే పరిస్థితి లేదు. మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వ గ్రామ పంచాయతీల అట్లాగే మున్సిపాలిటీ ఆదాయాన్ని దోసిపెట్టే కార్యక్రమం చేశారు. దేన్నైతే నేను ఒప్పుకోలేదో వేల కోట్ల రూపాయలు ఈనాడు ఆ సంస్థ పాలవుతా ఉన్నాయి. దాన్ని ఇమీడియట్గా క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం ఆ చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష. ప్రభాకర్ రెడ్డి గారు అధ్యక్ష మరి కన్క్లూడ్ చేయండి. పారిశుద్ధ కార్మికులకు అధ్యక్ష సార్ పారిశుద్ధ కార్మికులకు సార్ 9,500 రూపాయలు జీతాలు పెంచినాం సార్. గతంలో ఎంత ఉండే సార్ 3,000 2,000 రూపాయలు ఉన్నది 9,500 రూపాయలు ఇవాళ ప్రభుత్వం ఇస్తున్నాం సార్. మరి ఇప్పుడు సార్ 15 నెలలు అయింది సార్. మరి కనీసం మీరు ఒక్కసారన్నా గ్రామ పంచాయతీలో ఏం జరుగుతున్నది ఏ విధంగా ఉందని చెప్పి మరి అధికారులు కనీసము రివ్యూ మీటింగులు కూడా ఎక్కడ కూడా గ్రామ పంచాయతీలో పెడతలేరు సార్. కనీసం సర్పంచులు దిగిపోయి కూడా సంవత్సరం అయిపోయింది కదా సార్. మరి ఇవాళ గ్రామాలలో ఏమున్నాయి సార్ పరిస్థితి? మరి మనకు గ్రామాలే మనకు పుట్టగొడుగుల్లాగా మనకు పుట్టుకొస్తున్నాయి సార్. కొత్త గ్రామ పంచాయతీలు ఇచ్చినాము, మరి పట్టుకొమ్మలు సార్ ఇవాళ దేశానికి గ్రామాలు. మరి ఈరోజు దాన్ని నిర్వీర్యం చేస్తే ఎట్లా సార్? మరి ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు సిబ్బందికి జీతాలు పెంచడంతో పాటు మరి గ్రామ పారిశుద్ధ కార్మికులకు మరి అన్ని విధాలా కూడా మరి అన్ని సౌకర్యాలు కల్పించడం అధ్యక్ష. మరి మేము జీతాలు పెంచి వారిని గౌరవించుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో జీతాలు ఆపి వారిని ఆవేదనకు గురి చేస్తుంది సార్. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలను పిఆర్సీకి అనుగుణంగా స్థానిక ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలను కూడా మరి ఎక్కడ కూడా వాళ్ళ గౌరవాన్ని తగ్గించకుండా కూడా వాళ్ళకు కూడా గౌరవ వేతనాలు పెంచుకున్నాం సార్. జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్లకు గతంలో 7,000 రూపాయలు ఉండే సార్, దాన్ని 7,500 నుంచి 1,00,000 రూపాయలు చేసినాం సార్. మరి అదేవిధంగా అధ్యక్ష జెడ్పీటీసీలకు 2,250 ఉండే అధ్యక్ష, ఇలా 13,000 పెంచిన 13,000 వరకు పెంచుకున్నాం సార్. అదే ఎంపీటీసీలకు 1,500 ఉన్నది, ఇలా 10,000 రూపాయలు మరి ఎంపీటీసీలకు పెంచుకున్నాం సార్. అదేవిధంగా మరి 750 ఉన్న జీతాన్ని మరి 5,000 వరకు పెంచుకున్నాం సార్. మరి అదేవిధంగా మా హయాంలో 2022లో కేంద్ర ప్రభుత్వం నుంచి 19 గ్రామ పంచాయతీలకు అవార్డులు వచ్చినాయి సార్. 19 గ్రామ పంచాయతీలకు అవార్డులు వచ్చినాయి సార్. అదే 2023లో అధ్యక్ష 13 గ్రామ పంచాయతీలకు అవార్డు వచ్చినాయి సార్. మరి ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని వచ్చినాయి సార్? ఒకటే ఒకటి అవార్డు వచ్చింది సార్. ఒకటే ఒకటి అవార్డు వచ్చింది సార్. ఇదే నిదర్శనం సార్. మరి మా పాలనకు మరి మీ పాలనకు ఎంత తేడా ఉందో మరి ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డులే దీనికి ఇక్కడ కనబడుతుంది సార్. కండ్లకు కట్టినట్టు కనబడుతున్నారు సార్. ఇవాళ కనీసము మరి బడ్జెట్ పెట్టినప్పుడు మరి 60% జనాభా ఉన్న గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన కనీసం ఏ ఒక్క దాని మీద గురించి ఎవరు మాట్లాడలేదు సార్. ఏ బడ్జెట్లో కూడా కనీసం గ్రామీణ వ్యవస్థ గురించి ప్రతి ఒక్కరు పొద్దుగాలగానే మైకులు పట్టుకొని స్పీచ్లు ఇస్తారు, కానీ కనీసం మరి ఆ వ్యవస్థ ఎట్లా నడుస్తున్నది, ఇప్పుడు సర్పంచులు లేవు, మరి వాళ్ళ విధి విధానాలు ఏంది, వాళ్ళు ఎట్లా పరిపాలిస్తున్నారో దాని మీద ఏ ఒక్క మంత్రి కానీ మరి కన్సర్న్ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరు కూడా మరి బడ్జెట్లు ఎక్కడ కూడా మల్లారెడ్డి గారు మల్లారెడ్డి గారు ఒక్క నిమిషం ఇవ్వండి సార్. ఒక్క నిమిషం ఇచ్చి I request the Minister for Legislative Affairs on behalf of the Chief Minister to give reply to the demands for grant